अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయికరణ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో 52వ సూత్రం వరకు మనం చూసాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృతమనుసరామः. సూత్రం వచ్చేసి అభివిధౌ సంపదాచ. అభివిధౌ సప్తమి విభక్తి ఏకవచనం, సంపద తృతీయ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. ఈ రకంగా 3 సూత్రాలు ఉన్నాయి. 3 పదాలు విడగొట్టుకున్నాము సూత్రాన్ని. అనువృత్తి వచ్చేసి విభాష సాతి క్రిబ్వస్తి యోగే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అభివిధౌ గమ్యమానే క్రిబ్వస్తి యోగే సంపూర్వేణ పదధాతునా చ యోగే విభాషా సాతి ప్రత్యయో భవతి. పైనుంచి సాతి ప్రత్యయం వస్తుందన్నమాట. విభాష కూడా వస్తుంది కాబట్టి యోగే విభాష సాతి ప్రత్యయో భవతి. కాబట్టి అభివిధి అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు, అభివిధి అంటే మనకు అభివ్యాప్తి గమ్యమానంగా ఉండాలి. అభివిధి అంటే మనకు అభివిధి మర్యాద అని చెప్పి 2 పదాలు ఉన్నాయి. అభివిధి మర్యాద అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు విజయవాడ వరకు వర్షం పడింది అంటాం. అది ఒక మర్యాద. అంటే విజయవాడ వరకు, అంటే విజయవాడ పడలేదు, విజయవాడ దగ్గరికి పడింది అన్నట్టుగా. అభివిధి అంటే ఉంటే ఆ విజయవాడ వరకు వర్షం పడిందంటే ఆ విజయవాడ మొత్తం పడిన తర్వాత అదేమో కానీ విజయవాడ వరకు మొత్తం తీసుకుంటాం. అభివిధిలో మొత్తం గ్రహించబడుతుంది అన్నమాట. ఆ రకమైన అర్థం మనం తీసుకోవచ్చు ఇక్కడ. అది అర్థం చెప్పబడింది. సో మొత్తం అభివిధి అంటే మీకు శబ్దాన్ని పూర్వంలో వచ్చిన పదం కాబట్టి ఇక్కడ మీకు ఉల్లేఖించాను. అభివిధి అంటే అభివ్యాప్తి గమ్యమానంగా ఉంటే, అలాంటి అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు క్రీభువస్తి క్రీభు అస్ ధాతు యొక్క యోగంలో, సంపూర్వక పద్ధాతు యొక్క యోగంలో వికల్పంగా సాతి ప్రత్యయం వస్తుంది. అంటే పద్ధాతు సంపద్ధితకి కర్త ఎవరైతే ఉన్నదో ఆ కర్త పదంలో వికల్పంగా సాతి ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ మనకు అభివిధో గమ్యమానే క్రిభువస్తి యోగే సంపూర్వైన పద్ధాతునాచ యోగే విభాషా సాతి ప్రత్యయో భవతి అని చెప్పుకున్నాం. ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. అగ్నిసాత్ సంపద్యతే, అగ్నిసాత్ భవతి, అగ్నిసాత్. ఇక్కడ భూధాతుకి యోగం చూపించదు. ఉదకసాత్ సంపద్యతే, ఉదకసాత్ భవతి. అలాగే పక్షంలో అగ్ని భవతి, ఉదకీ భవతి. అంటే ఒక పక్షంలో రాని పక్షంలో ఎక్కడైతే మనకు సాతి ప్రత్యయం రాదో సామాన్యంగా చివి ప్రత్యయం వచ్చేస్తున్నప్పుడు ఉదక శబ్దం చేత కూడా చివి ప్రత్యయం వచ్చేసి ఉదకీ భవతి, అగ్ని భవతి అని చెప్పి మనకు రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. అంటే ఒక పక్షంలో మనకు సాతి ప్రత్యయం రాని పక్షంలో
స్వీ ప్రత్యయం వచ్చింది కాబట్టి క్రిభు అస్థి యోగంలో ఇక్కడ భూ ఉంది కాబట్టి భూయోగంలో వచ్చింది మనకు. కాబట్టి ఈ యోగంలో స్వీ ప్రత్యయం వచ్చి స్వీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే సర్వాపహాది లోపం అయిపోతుంది, ఏముండదు. వేద ప్రత్యక్ష ప్రకారం వకారంలో ఉండే హారంతో వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకే అక్కడ మనకు మూల పదం ఏదైతే ఉందో అదే ఉంటుందన్న. ఉదక శబ్దం చేస్తే ఉదకి, ఇక్కడ మనకు స్వౌచ ప్రకారంగా అకారాంతానికి ఇకార ఆదేశం వస్తుంది అని, అస్యత్స్వ ప్రకారం ఇకార ఆదేశం వస్తుంది. ఉదకి అగ్ని అనే రూపాలు మనకు దీర్ఘం చేసుకుంటే ఈ రకంగా అగ్ని భవతి ఉదకి భవతి అనే రూపాలు సిద్ధిస్తాం. ముందు కూడా మనం చూసాం, అదే విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే సాత్ ప్రత్యయం అగ్ని శబ్దం చేసి సాత్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు సాతి ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు సాతికి అనుమతిలో సాత్ మిగులుతుంది కాబట్టి అవి కలుపుకున్నట్లయితే అగ్ని సాత్, తర్వాత సు వస్తుంది, దానికి ఆ సుకి లోపం చేస్తాం, హలంగి అది లోపం చేసుకుని అగ్నిసాత్ సంపద్యతే అగ్నిసాత్ భవతి అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు ఇక్కడ స్వీ ప్రత్యయం క్రిభువస్తి యోగంలో వచ్చిందని చెప్పాను. నాకే సంపద్య యోగంలో, ఇక్కడ సంపద్యత యోగంలో కాకుండా త్రిభువస్తి యోగంలో స్వీ ప్రత్యయం వస్తుంది. అది ఇక్కడ మేము విశేషంగా గమనించాలి. అందుకే సంపద్య కర్తలు అని చెప్పలేదు ఇక్కడ మనకు. క్రిభూ యోగంలో మాత్రమే ఇక్కడ మనకు స్వీ ప్రత్యయం వచ్చిందని చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వ సూత్రంలో కారస్న్య, పూర్వ సూత్రం మనకు కారస్న్య వచ్చింది కదా, ఆ సూత్రం ప్రకారంగానే పూర్వ సూత్రానుసారంగానే సంపూర్ణ అర్థంలో మనకు ప్రత్యయం ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం అభివిధి అర్థంలో, అక్కడ సంపూర్ణ అర్థంలో, ఇది అభివిధి అర్థంలో విశేషంగా మళ్ళీ ప్రాతిపత్యం తెచ్చుకున్నామట. అక్కడ సంపూర్ణ అర్థం ఉంటే ఇక్కడ అర్థ విశేషంలో ఏంటి అభివిధి అర్థంలో మనకి ఇక్కడ మళ్ళీ ప్రత్యయం తెచ్చుకున్నామట. రెండింటిలో భేదం ఏమిటంటే ఇక్కడ రెండింటి మధ్య అంటే అక్కడ ఇక్కడ అభివిధి అంటున్నాం, అక్కడేమో కారస్న్యం మన సంపూర్ణత అంటున్నాం. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే ఎక్కడైతే సంపూర్ణ ద్రవ్యం వికార భావంని పొందుతుందో చెప్పాం, సంపూర్ణ ద్రవ్యం ఏదైనా ఒక ద్రవ్యము సంపూర్ణంగా వికారాన్ని పొందుతుందో అది కారస్న్యం అని చెప్పుకున్నమాట. ఏదైనా ఒక ద్రవ్యం సంపూర్ణంగా పరివర్తన చెందినట్లయితే సంపూర్ణంగా దాన్ని కారస్న్యం అని చెప్పుకున్నాం. అందుకే ఉదకసాత్ భవతి లవణం ఆ ఉదాహరణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ద్రవ్యం, ఉప్పు ద్రవ్యం ఏదైతే ఉందో సంపూర్ణంగా ద్రవ్యం అంటే నీళ్ళలాగా ఉదకంలాగా మారిపోయింది, సంపూర్ణ ద్రవ్యం పరివర్తన చెందింది అన్నమాట. అందుకే అక్కడ సంపూర్ణాలతో అలా తీసుకుంటామట. అందుకే ఇక్కడ ఉదకసాత్ భవతి లవణం కా అర్థ హోగా నమక్ పూరా కా పూరా నీళ్ళ రూపంలో పరిణతి చెందింది. కానీ అభివిధులు ఎలా ఉంటుంది? అభివిధి అర్థంలో जितना भी नमक है वह सब वर्षा में गीला हो जाता है, यहाँ लवण मात्र में अभिव्याप्ति है, पूरी तरह उदक होना इष्ट नहीं है. जितना भी नमक है वो सब वर्षा में गीला हो जाता है, అంటే వర్షా కారణంగా తడుస్తుందంతే. यहाँ లవణ మాత్రమే అభివ్యాప్తి అన్నమాట. లవణం వరకు ఎక్కడి వరకు తడిసిందో అక్కడి వరకు తీసుకుంటామట. ఇక్కడ చెప్పినాం కదా మనం, విజయవాడ వరకు వర్షం పడిందంటే ఎక్కడి వరకు పడిందో అక్కడ వరకు తీసుకుంటామట. అంటే ముందు వరకు కాకుండా, అంతవరకు అవతల వైపు కాకుండా ఎంతవరకు పడిందో, అది ఎంతవరకు తడిసిందో వర్ష కారణంగా ఆ ఉప్పు, అది తీసుకుంటాక సంపూర్ణంగా తీసుకోనమాట. ఎంత భాగమైతే వర్షంలో తడిసిందో అంతే భాగం, దాన్ని అభివిధి అంటాం. దాన్ని ముందు వరకు తీసుకోము, దాని తర్వాత తీసుకోము, ఎంతవరకు అయితే ఉందో అంతవరకు తీసుకుని దాన్ని అభివిధి అని చెప్పుకుంటాను. మర్యాద అంటే ఏమిటి? దాని ముందు వరకు వస్తున్నాడు, మర్యాద కాదు అభివిధి. కాబట్టి ఎక్కడి వరకు వర్షం పడిందో, ఎక్కడి వరకు అది ఇక్కడ ద్రవ్యం తడిసిందో అక్కడి వరకు మనం లాంటి అర్థం ఉంది. కాబట్టి రెండు మధ్య అర్థ తేడం భిన్నంగా ఉన్నమాట. అందుకే లవణ మాత్రమే అభివ్యాప్తి, అక్కడ పూర్వ ఉదక రూపంలో పరివర్తన చెందిన లక్షణం అన్నమాట. రెండిట్లో అర్థం తేడా ఉంది కాబట్టి మనకు అందుకే విశేషంగా సూత్రం చెప్పుకోవాల్సి వచ్చింది, సూత్రదర్శనం చేయబడింది. అస్తు. కాబట్టి ఈ రకంగా మనం అవివిధ అర్థంలో సంపదాచ సంపద పద్ధాతు చేత సంపూర్ణ పద్ధాతు యోగంలో వికల్పంగా సాతి ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా అగ్నిసాత్ సంపద్యతే అగ్నిసాత్ భవతి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. నెక్స్ట్ చూడండి, తదధీన వచనే, తదధీన వచనే సప్తమి విభక్తి ఏకవచనం ఒకే పదం. ఇది సమాసం వచ్చేసి తస్మిన్ అది తదధి, తస్మిన్ అది తదధి స్వార్థే ఖా ప్రత్యయ, స్వార్థంలో ఖా ప్రత్యయం వచ్చినాడు. అంటే తదధీన వచ్చిన తదధి అని ధీ ప్రత్యయం వచ్చింది కదా, స్వార్థంలో ఖా ప్రత్యయం వచ్చినాడు.
అలాగే కా ప్రత్యయం వచ్చి తదధీనం, తస్మిన్ అది తదధి స్వార్థ కా ప్రత్యయం వచ్చినప్పుడు తదధీనం. సూత్రంలో తదధీన వచనం ఉంది కదా పదము, దానికి సప్తమి విభక్తి ఏకవచనం ఏ కాలం వచ్చేసి తదధీన వచనే వచ్చిన మూల పదం అయితే తదధీనం. అది ఎలా వచ్చింటే స్వార్థంలో తదధి అనే ప్రాతిపదికం చేత స్వార్థంలో కా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు తదధీనం, కాస్త ఇలా ఆదేశం వస్తుంది కదా, అందుకే తదధీనం అలా వచ్చింది అనమాట. ఇది తస్మిన్ అది తదధి అని ఈ రకంగా విగ్రహవాక్యం చూపించబడింది కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసము. అలా చెప్పిన తర్వాత దాని తదధీన శబ్దం గురించి చెప్పిన తర్వాత తదధీనస్య వచనం, తదధీన వచనం, తదధీనం యొక్క వచనాన్ని తదధీన వచనం అంటామంట. తస్మిన్ తదధీన వచనే, ఇది షష్ఠి తత్పురుష సమాసం. ఇదేంటి షష్ఠి తత్పురుష సమాసం అనమాట. ఇప్పుడు అనువృత్తి వచ్చేసి సంపద సాతి క్రిభ్వస్తి యోగే తద్ధితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తత్పదేన స్వామి సామాన్యం ఉచ్యతే. తత్పద సూత్రంలో తదధీన వచనంలో తత్పదం ఉంది కదా, ఆ తత్పదం చేత ఏం గ్రహించాలి అంటే స్వామి సామాన్యం ఉచ్యతే. స్వామి సామాన్యం ఉచ్యతే. స్వామి విశేషవాచిన ప్రాతిపదికాత్ తదధీన వచనే వాచ్యే క్రిభ్వస్తిభిః సంపదా చ యోగే సాతిః ప్రత్యయో భవతి. తత్పదేన స్వామి సామాన్యం ఉచ్యతే. ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఏమంటుంటే స్వామి విశేషవాచి ప్రాతిపదికం చేత తదధీన వచనం గమ్యమానంగా ఉన్నట్లయితే, తదధీన వచనే వాచ్యం గమ్యమానంగా ఉన్నట్లయితే క్రిభ్వస్తిభిః అంటే క్రిభు అస్ యోగంలో సంపదాచ యోగే సాతి ప్రత్యయం వస్తుంది. క్రిభ్వస్తి యోగే అలాగే సంపద పద్ధాతు యొక్క యోగంలో కూడా సంపదాచ యోగే సాతి ప్రత్యయో భవతి. ఇక్కడ నిత్యంగా వస్తుందన్నమాట. అంటే తదధీన వచనంలో తత్పదం చేత స్వామి సామాన్య శబ్దం గ్రహించబడింది. అందుకే స్వామి విశేషవాచి ప్రాతిపదికం చేత ఈషితవ్యం అంటే అభిధేయాత్మకంగా ఉన్నట్లయితే, ఈషితవ్యం అది అభిధేయాత్మకంగా ఉన్నట్లయితే మనకు క్రిభ్వస్తి యోగంలో సంపద్ది యోగంలో కూడా మనకు సాతి ప్రత్యయం వస్తుందని చెప్పి ఇక్కడే ప్రస్తావించుకున్నాం. యహాసే ఆగే అభూత తద్భావ కా సంబంధం నహి లగేగా. ఇక్కడ నుంచి మనకు అభూత తద్భావ ప్రసంగం నడిచి సంపద్యత అన్నప్పుడు ఇక్కడ అభూత తద్భావ యొక్క అంటే అభూతమైంది భూతాత్మకంగా మారుతుంది, పరివర్తన చెందుతుంది, అలాంటి అర్థం మళ్ళీ ఈ సూత్రం వరకే మనం తీసుకోవాలి. దీని తర్వాత వచ్చే సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీటి యొక్క సంబంధం ఉండదు, అది కూడా సంకేతం ద్వారా చెప్పబడింది. సరే, ఇప్పుడు మన సూత్రార్థానుగుణంగా తదధీన వచనం వాచ్యం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు క్రిభ్వస్తి యోగంలో సంపదాచ యోగంలో కూడా ప్రత్యయం వస్తుంది, సాతి ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ ఇక్కడ రాజాధీనం కరోతి రాజసాత్ కరోతి, రాజసాత్ భవతి, రాజసాత్ స్యాత్, ఇక్కడ అస్ధాతు అంటే క్రీ భూ అస్ మూడు ధాతుల ప్రయోగం చూపించబడింది. అలాగే సంపదా యోగంలో రాజసాత్ సంపద్యతే, బ్రాహ్మణసాత్ కరోతి, బ్రాహ్మణసాత్ భవతి, బ్రాహ్మణసాత్ స్యాత్, బ్రాహ్మణసాత్ స్యాత్, బ్రాహ్మణసాత్ సంపద్యతే. ఇక్కడ క్రీభూ యోగంలో కూడా సంపద్యార్థంలో కూడా ఇక్కడ ఉదాహరణలు చూపించబడి, రాజసాత్ కలుగుతుంటే రాజాకి ఆధీనంగా ఉంటూ రాజాకి ఆధీనంగా పనిచేస్తున్నాడు. అంటే రాజా అతనికి స్వామి అంట. ఎవరైతే అక్కడ కర్మ చేస్తున్నదో కార్యం చేస్తున్నదో ఆ కార్యానికి కర్త స్వామి భిన్నంగా రాజా ఉన్నామంట. అక్కడ కర్త విశేషం ఉన్నామంట. అందుకే ఇక్కడ రాజసాత్ కదువుతుంటే రాజాకి ఆధీనంగా ఉంటూ పనిచేస్తున్నాడు. అంటే రాజా అతనికి పనిచేసే వ్యక్తికి కర్తకి సేవకుడికి స్వామిగా ఉన్నాడు అనమాట. అలాగే అన్ని విషయాలు తీసుకోవాలి. రాజాధీనం కదువు రాజసాత్ కదువుతాయి. రాజని ప్రాతిపదికం చేత సాతి ప్రత్యయం వస్తుంది. సాతి ప్రత్యయం వచ్చిన తర్వాత నకారం లోపం చేసుకుంటా నలోపహ ప్రాతిపదికాంత ప్రకారంగా రాజా మిగులుతుంది. రాజా ప్లస్ సాత్ రాజసాత్, తర్వాత సు తెచ్చుకొని దానికి లోపం చేసుకున్నట్లయితే రాజసాత్ సంపద్యతే. అలాగే బ్రాహ్మణ సాతు సేవ, అదేవిధంగా బ్రాహ్మణ్ శబ్దం చేత
బ్రాహ్మణ శబ్దం చేత బ్రాహ్మణ సాత్ కరోతి, అలాగే బ్రాహ్మణ శబ్దం చేత సాత్ బ్రాహ్మణ సాత్ భవతి, బ్రాహ్మణ సాత్ స్యాత్, బ్రాహ్మణ సాత్ సంపద్యతే. ఇది కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. అన్నిటిలో మనము బ్రాహ్మణ శబ్దం చేత మనము క్రిభువస్తు యోగం ఉంది కాబట్టి సాతి ప్రతి తెచ్చుకున్నట్లయితే ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. అన్నిట్లో రూపసిద్ధి సామాన్యంగా చూపించబడింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి దేయత్రాచ, దేయే త్రాచ, యహాసే తదధీన వచనీక అనువృత్తి 55 సూత్రం వరకు వస్తుంది. ఇక్కడ చూడండి. దేయే సప్తమి విభక్తి ఏకవచనం, త్రా ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి తదధీన వచనే సంపద సాతి క్రిభ్వస్తి యోగే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. దేయం అంటే సూత్రం దేయ శబ్దం ఉంది కదా. దేయం అంటే ఏమిటి? దాతవ్యం అంటే ఇవ్వడం అనమాట. దేయం అంటే ఏమిటి? దాతవ్యం, ఇవ్వడం. అర్థం ఏంటంటే ఇక్కడ దీని యొక్క సూత్రార్థం గమనించినట్లయితే క్రిభ్వస్తిభిః సంపదాచ యోగ, క్రిభువస్ యొక్క యోగంలో సంపదాకి యోగంలో కూడా దేయే అంటే ఇవ్వడం అలాంటి అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు దేయే తద్ అధీనే, దేయే తద్ అధీనే వాచ్యే అంటే ఎవరికి ఆధీనంలో ఉండి కర్మ చేస్తున్నారో ఇస్తున్నారో ఆ స్వామి తదధీన వాచ్యం విద్యమానంగా ఉన్నప్పుడు, అందుకే తదధీనే వాచ్యే త్రా ప్రత్యయో భవతి. ఇక్కడ సూత్రం ప్రకారం త్రా ప్రత్యయం వస్తుంది. చకార సాతి పై నుంచి సాతి ప్రత్యయం కూడా వస్తుంది అనమాట. చకార సాతి ప్రత్యయం కూడా తీసుకుంటాం అనమాట. సాతిశ్చ. కాబట్టి దేని ఇవ్వటానికి యోగ్యమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని దేయం అంటాం. ఏంటి? ఇవ్వటానికి యోగ్యమైన వస్తువు పదార్థం ఏదైతే ఉందో దాన్ని దేయం అంటాం. ఇవ్వబడింది, ఇవ్వదగినది ఏదైనా కావచ్చు. అలా దేయ పదం తదధీన వచనం విశేషణంగా ఉంది. దేయ పదం ఏంటి? తదధీన వచనేక విశేషణంగా ఉన్నామంట. అంటే దాని ఆధీనంలో ఉండి ఇవ్వాలన్నమాట. ఏదైనా ఒక స్వామి యొక్క ఆధీనంలో ఉండి ఏదైనా ఇవ్వాలన్నమాట. అందుకే దేయే తదధీన వచనం వాచ్యం కాబట్టి, దేయ శబ్దం ఏదైనా ఒక ఆధీనంలో ఉండి ఇవ్వబడుతుంది కాబట్టి దేయ అనే పదము తదధీన వాచ్యార్థంలో విద్యమానంగా ఉంది కాబట్టి మనకు క్రిభ్వస్తి యోగంలో అలాగే సంపదా యోగంలో సాతి ప్రత్యయం వస్తుంది, అలాగే త్రా ప్రత్యయం కూడా వస్తుంది. సాతి ప్రత్యయం త్రా ప్రత్యయం కూడా వస్తుందని చెప్పి చెప్పుకున్నామంట. అస్తు. అందుకే బ్రాహ్మణాదీనం దేయం కరోతి, బ్రాహ్మణత్రా కరోతి, బ్రాహ్మణాదీనం దేయం కరోతి, బ్రాహ్మణత్రా కరోతి, బ్రాహ్మణ సాత్ కరోతి, బ్రాహ్మణత్రా భవతి, బ్రాహ్మణ సాత్ భవతి, బ్రాహ్మణత్రా స్యాత్, బ్రాహ్మణ సాత్ స్యాత్, బ్రాహ్మణ త్రా సంపద్యతే, బ్రాహ్మణ సాత్ సంపద్యతే. ఇక్కడ మనకు అన్నిట్లలో మనకు 2 రూపాయలు చూసామంటే సాతి ప్రత్యయం వచ్చినప్పుడు త్రా ప్రత్యయం ఇలా వస్తున్నాయని. బ్రాహ్మణ త్రా కరోతి, బ్రాహ్మణ సాత్ కరోతి. త్రా ప్రత్యయం వచ్చిన బ్రాహ్మణ శబ్దం చేత త్రా ప్రత్యయం తెచ్చుకుంటే త్రా బ్రాహ్మణ ప్లస్ త్రా బ్రాహ్మణ త్రా తర్వాత సు తెచ్చుకుంటే దానికి సుకి అవ్య దాప్ సుపహ ప్రకారం సులోపం అయిపోతుంది అన్నమాట. అందుకే బ్రాహ్మణత్ర అలా ఉంటుంది. అలాగే బ్రాహ్మణ శబ్దం చేత సాతి ప్రత్యయం చేసుకుంటే బ్రాహ్మణ సాత్ అనుబంధ లోపం చేసుకొని కూడా మనకు సులోపం చేసుకుంటాం. అలాగే బ్రాహ్మణత్ర భవతి, బ్రాహ్మణ సాత్ భవతి. అన్ని చోట్ల కూడా బ్రాహ్మణత్ర స్యాత్, బ్రాహ్మణ సాత్ స్యాత్. అలాగే సంపద్య యోగంలో కూడా అని చెప్పాం కాబట్టి బ్రాహ్మణత్ర సంపద్యతే, బ్రాహ్మణ సాత్ సంపద్యతే, బ్రాహ్మణత్ర సంపద్యతే, బ్రాహ్మణ సాత్ సంపద్యతే అని చెప్పి కూడా అన్ని చోట్ల కూడా మనకు 2 రకాల రూపాలు సాతి ప్రత్యయం వచ్చినప్పుడు త్రా ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటాయి అది మనం చూసాం. ఇక్కడ దే అంటే ఇవ్వటానికి యోగ్యమైన వస్తువు అది ఏదైతే ఉందో బ్రాహ్మణికి ఆధీనంలో ఉన్నామంట. ఎవరికి ఆధీనంలో ఉంది? తదధీన వచనంలో ఉందంటే ఇవ్వటానికి ఎవరైతే ఇస్తున్న వారికి ఆధీనంలో ఉంది, తదధీన వచనం అనమాట. ఆ బ్రాహ్మణు యొక్క ఆధీనంలో ఉంది. ఇవ్వటానికి ఏదైతే వస్తువు యోగ్యమైందో అది సువర్ణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఎవరి చేతిలో ఉంది? ఆ బ్రాహ్మణం యొక్క ఆధీనంలో ఉందన్నమాట. అందుకే
తదధీన వచనం అని చెప్పుకున్నామట. దేతా హై ఉసే బ్రాహ్మణత్ర కరోతి కహెంగి. అందుకే ఎవరు ఇస్తున్నాడు దాన్ని ఏ రకంగా చెప్పుకుంటే ఉసే బ్రాహ్మణత్ర కరోతి అంటే బ్రాహ్మణిక ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడ బ్రాహ్మణత్ర కరోతి అని చెప్పి ఈ రకం ప్రస్తావించుకుంది. దేతా అనే దాన్ని బ్రాహ్మణిక ఆధీనంలో ఉంది కాబట్టి దాని ఆ రక వాక్యాన్ని ఏ రకం చెప్పుకుంటామంటే బ్రాహ్మణత్ర కరోతి అని ఆ రకం ప్రస్తావించుకుంటాం. అలాగే జిస్కి ఆధీనంలో ఉంచబడుతుందో అలాంటి వాచక శబ్దం చేత ఇక్కడ ప్రత్యేక వచ్చినాడు. అంటే ఎవరి యొక్క ఆధీనంలో చేయబడుతుందో, ఎవరి యొక్క ఆధీనంలో ఇవ్వబడుతుందో అలాంటి వాక్యం చేత ఇక్కడ మనకు త్రా ప్రత్యయం సాధి ప్రత్యయం తెచ్చుకుంటామంట. ఎవరి యొక్క ఆధీనంలో చేస్తామో తదధీనం వచ్చిన ఎవరికి ఆధీనంలో చేస్తామో మనం పైన చెప్పిన ఉదాహరణ ప్రకారంగా అలాంటి వాచక శబ్దం ఉన్నట్లయితే అలాంటి వాచక శబ్దం చేత మనకు ఈ ప్రత్యయాలు వస్తాయి. అది గమనించాలి. కానీ అన్ని చోట్ల సాతి ప్రత్యయం బ్రాహ్మణ త్రా ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు కేవలం కలుపుకోవడమే ఆ సులోపం చేసుకునే విశేషం. మిగతావన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. అస్తు నెక్స్ట్ చూడండి. అయితే దేవ మనుష్య ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. దేవ మనుష్య పురుష పురు మరుత్యేభ్యో ద్వితీయా సప్తమ్యోర్ బహుళం. దేవ మనుష్య పురుష పురు మరుత్యేభ్యో ద్వితీయా సప్తమ్యోర్ బహుళం. ద్వితీయా సప్తమ్యోర్ బహుళం. దేవ మనుష్య పురుష పురు మరుత్తేభ్యః పంచమి విభక్తి బహువచనం. ద్వితీయ సప్తమ్యోః ఇది షష్ఠి విభక్తి ద్వివచనం. ద్వితీయ సప్తమ్యోః షష్ఠి విభక్తి ద్వివచనం. బహుళం ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసమే. అంటే దేవశ్చ మనుష్యశ్చ పురుషశ్చ పురుశ్చ మర్త్యశ్చ ఇది మర్త్యాః తేభ్యః మర్త్యేభ్యః అలా వస్తుందన్నమాట. అలాగే ద్వితీయం చ సప్తమ్యం చ ద్వితీయ సప్తమ్యో తయోః ద్వితీయ సప్తమ్యోః ఇది కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి త్రాహ త్రా తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సప్తమ్యంతేభ్యో దేవ మనుష్య పురుష పురు మర్త్య ఏంటి ద్వితీయ సప్తమ్యంతేభ్య అంటే ద్వితీయాంతము సప్తమ్యంతం. ద్వితీయ సప్తమ్యంతేభ్యో దేవ మనుష్య పురుష పురు మర్త్య ఈ ప్రాతిపదికముల చేత ఇవి అంతిమంలో ద్వితీయాంతము సప్తమ్యంతం అంతిమంలో ఉన్నటువంటి దేవ ప్రాతిపదికం, మనుష్య ప్రాతిపదికం లేదా పురుష పురు మర్త్య ఇటువంటి ప్రాతిపదికముల చేత బహుళంగా అంటే బహుళం అంటే ఏమిటి? క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యదేవ. మనకి ఏదైతే వార్తికం ఉందో ఆ ప్రకారంగా బహుళం తీసుకోవాలన్నమాట. సో బహుళం త్రా ప్రత్యయో భవతి, బహుళంగా త్రా ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం సూత్రార్థం ప్రస్తావించుకున్నాం. ఉదాహరణ వచ్చేసి అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. దేవాన్ గచ్చతి, దేవాన్ గచ్చతి అంటే దేవత్రా గచ్చతి, దేవేషు గచ్చతి. ఎందుకంటే దేవాన్ ద్వితీయాంత ప్రాతిపదికం చెప్పాం. ద్వితీయాంతానికి దేవాన్ తృతీయాంత బహువచనం కదా. ద్వితీయాంత ప్రాతిపదికం చేత ద్వితీయాంత దేవాన్ని ప్రాతిపదికం చేత మనం ప్రకృతి సూత్రం ప్రకారం ఏం తెచ్చుకున్నాము? త్రాప్రత్యం తెచ్చుకున్నాం. త్రాప్రత్యం తెచ్చుకున్న తర్వాత తదితాంతం కాబట్టి తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సుపోధాతు ప్రాతిపదిక యోహ ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. అప్పుడు దేవ త్రా అలా వస్తుందన్నమాట. దేవ ప్లస్ త్రా దేవత్రా తర్వాత సు తెచ్చుకొని సు తర్వాత వచ్చినటువంటి సు తెచ్చుకుంటే దానికి అవి దాప్ సుపహ ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. అందుకే దేవత్రా అలా ఉంటుందంట. అలాగే అన్ని చోట్ల ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనుష్యాన్ని గచ్చతి, దేవేషు వసతి, దేవత్ర దేవేషు ఈ సప్తమి అంతా దేవ ప్రాతిపదికం సప్తమి అంటే దేవ ప్రాతిపదికం చేత కొత్రాపతి దేవత్రా గచ్చతి శబ్దం అది అర్థంలో కొంచెం తేడా వస్తుంది అన్నమాట. దేవత్రా వసతి,
అలాగే మనుష్యాన్ని గచ్చతి, మనుష్యత్ర గచ్చతి, మనుష్యేసు సప్తమి అంతానికి. మనుష్యేసు వసతి, మనుషుల్లో నివసిస్తున్నాడు, అతను మనుష్యత్ర వసతి అంటామట. అంటే మనుష్యత్ర వసతి అంటే మనుషుల్లో నివసిస్తున్నాడు. దేవత్రగా దేవతల్లో ఉంటున్నాడు, దేవతల్లో వెళ్తున్నాడు అలాంటి అర్థం తీసుకుంటామట. అలాగే పురుషాన్ని గచ్చతి, పురుషత్ర గచ్చతి, పురుషేషు వసతి, అదేవిధంగా పురుషత్ర వసతి. ఈ రకంగా మనకు ఉదాహరణలు త్రాపత్యం వచ్చినప్పుడు మనకు విగ్రహ ద్వితీయాంతానికి సప్తమ్యంతానికి ఉదాహరణ చూపించాను. పురుషాన్ని గచ్చతి, పురుషేషు గచ్చతి. కానీ అన్నిట్లలో సమస్త పదమైన మనకి ఏదైతే వచ్చిందో పురుషత్ర, దేవత్ర ఇవే వచ్చాయి. దేవత్ర, పురుషత్ర త్రాపత్యం వచ్చినప్పుడు అదే మనం తీసుకోవాలి. ఇక్కడ అలాగే ఇంకోటి పురుని గచ్చతి, మనకి ఉండే 3 ప్రతిపద దేవ, మనుష్య, పురుషు దానికి పురుత్ర గచ్చతి, పురుషు వసతి, పురుత్ర వచ్చేసింది. అలాగే మర్త్యాన్ని గచ్చతి, మర్త్యత్ర గచ్చతి. అలాగే మర్త్యేసు వసతి, మర్త్యత్ర వసతి. ఈ రకంగా మనకు 4 ప్రాతిపదికల చేత దేవ, మనుష్య, పురు అనే 4 ప్రాతిపదికల చేత మనకి ఇక్కడ ఉదాహరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుళం అని చెప్పాం కానీ ఒకసారి రావన్నమాట, అందుకే అది కూడా చూపించేది ఇక్కడ. బహుళ గ్రహణం చేత ఇక్కడ ఏమి ఇచ్చారంటే దేవ, మనుష్య, పురుష, పురు, మర్త్య ఇది ప్రాతిపదికల తర్వాత వికల్పంగా చూపి బహుళ వచ్చిన అన్యత్రాపి భవతి. అందుకే బహుత్ర జీవతో మనః, బహుత్ర జీవతో మనః. ఇక్కడ బహు శబ్దం మనకు లేదన్నమాట. మనకు దేవ ఉంది, మనుష్య ఉంది, పురుష ఉంది, పురు ఉంది, మర్త్య. ఇటువంటి ఈ ప్రాతిపదికాలకు ద్వితీయాంతం కానీ సప్తమ్యంతం ఉంటే త్రాపత్యం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, బహు శబ్దం ఉంది, లేదు, ఇక్కడ ప్రాతిపదికం లేదు. లేకపోయినప్పుడు బహుళ గ్రహణం చేత బహుళాత్ అన్యత్రాపి గౌతి. కాబట్టి బహుళ గ్రహణం చేత అక్కడక్కడ భిన్న సందర్భాలు కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందంటే అది సూత్రం ప్రకారంగా ఇదే అర్థం తీసుకోవాలి అని అర్థం అనమాట. అందుకే బహు ప్రాతిపదిక త్రాపత్యం తీసుకునే బహుత్ర జీవతో మనః అని చెప్పి ఇక్కడ భిన్న సందర్భంలో కూడా ఉదాహరణ మనం చూసాం. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ క్రిబోస్తి యోగికుడు అవిధ సంబంధం ఇక్కడ తీసుకోలేదు అనమాట. మనం క్రిబోస్తి యొక్క సంబంధం రాలేదు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ చూడండి. అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్ధాత్ ధనితౌ డాచ్. అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్ధాదనితౌ డాచ్. అవ్యక్తానుకరణాత్ పంచమి విభక్తి ఏకవచనం, ద్వజవరార్ధాత్ పంచమి విభక్తి ఏకవచనం, అనితౌ సప్తమి విభక్తి ఏకవచనం. 3 పదాలుగా విడగొట్టుకున్నాము. అలాగే డాచ్ కూడా ఉంది. డాచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి నా వ్యక్తం అవ్యక్తం. నా వ్యక్తం అవ్యక్తం. ముందుగా అవ్యక్త శబ్దం ఓపెన్ చేశాడు. నా వ్యక్తం అవ్యక్తం. ఇప్పుడు మళ్ళీ దాన్ని అవ్యక్తం తీసుకొని చెప్తున్నాం. అవ్యక్తస్య అనుకరణం అవ్యక్తానుకరణం. అంటే వ్యక్తం కానిటువంటిది, అభివ్యక్తం కానిటువంటిది, స్పష్టం కానిటువంటిది అనమాట. అది వ్యక్తంగా అనభివ్యక్తంగా ఉన్నమాట. నా వ్యక్తం అవ్యక్తం. అవ్యక్తస్య అనుకరణం అవ్యక్తానుకరణం. తస్మాత్ అవ్యక్తానుకరణాత్. ఇది నై గర్భ షష్ఠీ తత్పురుష సమాసం. అస్తు. ఇక్కడ మళ్ళీ ద్వజవరార్ధ శబ్దం దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ద్వయోః అచోః సమాహారః ద్వచ్. ద్వయోరచోః సమాహారః ద్వచ్. ద్వయోరచోః సమాహారః ద్వచ్. తద్ అవరార్ధం యస్య తస్మాత్ ద్వజవరార్ధాత్. ద్వజవరార్ధం అలా వస్తుంది. తస్మాత్ ద్వచ్. ద్వయోః అచోః సమాహారః ద్వచ్. 2 అచ్చుల యొక్క సమూహాన్ని ద్వచ్ అని చెప్పాం. తద్ అవరార్ధం యస్య అది ద్వజవరార్ధం అయిపోయింది. తస్మాత్ ద్వజవరార్ధాత్. ఇది సమాహార గర్భ బహువ్రీహి సమాసం. ముందుగా సమాహారం, దాని గర్భంలో బహువ్రీహి సమాసం చూపించాను లాస్ట్ లో.
అనితం అంటే నా ఇతి అనితి, ఇతి కానిది అంటే ఇత్తు కానిది అనమాట. నా ఇతి అనితి తస్మిన్ అనితో అంటే ఇత్తు ఉండకూడదు అనమాట. నా ఇతి అనితి తస్మిన్ అనితో, ఇది నైరుత్య సమాసం. అస్తు. అనువృత్తి గమనించినట్లయితే ఇక్కడ క్రిబ్వస్తి యోగ సంబంధం తీసుకుంటున్నాం. క్రిబ్వస్తి యోగే తద్ధితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు. చూడండి, అర్థం వచ్చేసి అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్థాత్ ప్రాతిపదికాత్ అనితౌ పరతో డాచ్ ప్రత్యయో భవతి క్రిబ్వస్తి యోగే. అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్థాత్ ప్రాతిపదికాత్ అంటే అవ్యక్తానుకరణాత్ అంటే వ్యక్తం కానటువంటి సందర్భం తీసుకోవాలి. అవ్యక్తానుకరణాత్ ద్వజవరాద్, రెండు ద్వజవరాదని ద్వయోహు అచోహు సమా ద్వచ్ అని చెప్పుకున్నామట. ఆ సందర్భాన్ని ఇక్కడ ద్వజవరార్థాత్ అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్థాత్ ప్రాతిపదికాత్ అనితౌ ఇతి లేకుంటే గిన, అనితో పరత ఇతి ప్రత్యయం లేకుంటే గిన అప్పుడు అనితో పరత డాచ్ ప్రత్యయో భవతి క్రిబ్వస్తి యోగే. డాచి బహుళం ద్వే భవతః, డాచి పరంగా అంటే బహుళం ద్వే భవతః ఇది విశేషప్తం, అంటే ముందుగానే విశేషప్తం రాబోతుందని చెప్పి మనం డాచి బహుళం ద్వే భవత అని వార్తికం సూత్రం ప్రకారంగా ఇక్కడ ప్రత్యుత్పత్తి చూపించబడినమాట. డాచి బహుళం ద్వే భవతః ఇది విశేషప్తమి. తేన ప్రత్యోత్పత్తే ప్రాకేవ అంటే ప్రత్యోత్పత్తి విషయ ప్రాప్తి అంటే ఖచ్చితంగా ప్రత్యయం వస్తుందని చెప్పి ముందుగానే, డాచి ప్రత్యయం రాబోతుందని చెప్పి ముందుగానే, డాచి పక్కన ఉంటే డాచి ప్రత్యయం రాలేదు, డాచి ప్రత్యయం పక్కన వస్తుందని ముందుగానే భావించి ఆ ప్రాతిపదికం అవుతుందని ద్విత్వం చేసుకుంటాడు. డాచి బహుళం ద్వే భవతః అది ద్విత్వం అయిపోతుంది అన్నమాట. తేన ప్రత్యోత్పత్తి ప్రాక్ ద్వివచనం, తేన ప్రత్యోత్పత్తి ప్రాక్ ద్వివచనం, ద్వివచనం అంటే ద్వివచనే కృతే యస్య అవరార్థం న్యూనతమం ద్వచ్ తస్మాత్ ప్రత్యయో భవతి. డాచి బహుళం ద్వే భవత అంటే ఇక్కడ ఏంటి, తేన ప్రత్యోత్పత్తి ప్రాక్ అంటే ప్రత్యోత్పత్తి రావడానికి ముందే ద్వివచనం అంటే ద్వివచనే కృతే అంటే యస్య అవరార్థం న్యూనతమం, జిస్కా అవరార్థం తక్కువగా ఉందో అంటే రెండు అచ్చులు మాత్రమే ఉన్నాయో, యస్య అవరార్థం న్యూనతమం ద్వచ్ తస్మాత్ అంటే అవరార్థం న్యూనతమ, అవరార్థం అంటే న్యూనతమం అనమాట. తక్కువలో తక్కువ ఎన్ని ఉండాలి, అంత రెండు కన్నా ఎక్కువగా ఉండొచ్చు, కనీసం అంటే రెండు ఉండాలన్నమాట. అవరార్థం అంటే న్యూనతమం ద్వచ్ తస్మాత్ ప్రత్యయో భవతి. అలాంటి ప్రత్యయం ప్రాతిపదిక ఉంటే దానికి ప్రాతిపదిక ఉంటే అక్కడ ఏమొస్తుంది, ద్వచ్ ప్రత్యయం వస్తుంది. ద్వచ్ తస్మాత్ ప్రత్యయో భవతి. రెండొచ్చు నుండి ప్రాతిపదిక ఏమవుతుంది, దాంతో మనకు ప్రత్యయం ఉత్పత్తి ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇక్కడ అవ్యక్తి శబ్దం జిస్మే అకారాది వర్ణ వ్యక్తి నావదని అవ్యక్తం అని చెప్పాం. ఏంటి, అకారాది వర్ణాలు ఎక్కడైతే వ్యక్తంగా లేవో దాన్ని అవ్యక్తము అంటే, మనం చెప్పేటువంటి ఆ వర్ణాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా లేవు అవ్యక్త ధ్వని అంటాం కదా, అలాగా వ్యక్తం కానటువంటి అంటే వర్ణాక్షరాలతో వ్యక్తం కాని ధ్వని అవ్యక్త ధ్వని అంటామన్నమాట. సో అవ్యక్త శబ్దం అంటే ఇక్కడ ఎందులో అయితే అకారాది వర్ణాలు వ్యక్తంగా లేవో అటువంటి అనుకరణం చేత, అటువంటి అనుకరణంలో ఎందులైతే అర్ధభాగం న్యూనతము రెండు అచ్చులు ఉన్నాయో అందులో అర్ధభాగం అంటే ఏదైతే అవ్యక్త శబ్దం చెప్పుకున్నాం అందులో అర్ధభాగం జిస్మే అకారాది వర్ణ వ్యక్తి నాహు అంటే అవ్యక్త శబ్దకి అనుకరణం చేత, అనుకరించడం చేత అందులో అర్ధభాగము అంటే దానిలో సగభాగము న్యూనాతిన్యూనంగా రెండు అచ్చులు ఉంటే, అంటే అర్ధభాగంలో కనీసం రెండు అచ్చులు ఉంటే, జిస్మే అర్ధభాగం న్యూనతము దో అచ్చు వాలా హో అంటే అందులో అర్ధభాగం మనకైతే అవ్యక్త శబ్దం ఉందో అందులో అర్ధభాగం రెండు అచ్చులు ఉన్నట్లయితే అటువంటి ప్రాతిపదికం చేత క్రీ భూ అస్థి యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ డాచ్ ప్రత్యయం వస్తుందని చెప్పారా, అది కూడా ఎప్పుడు వస్తుంది, డాచ్ ప్రత్యయము ఎది ఇతి పదే నాహో, దాని తర్వాత ఇతి పదంగా ఉండకూడదు అనమాట, ఇతి పదంగా రాకూడదు. ఇతి పదంగా లేకుంటే మాత్రమే ఎది అని చెప్పామట. ఒకవేళ ఇతి పదంగా లేకుంటేనే డాచ్ ప్రత్యయం వస్తుంది. క్రీ భూ అస్థి యోగంలో ఈ ప్రత్యయం వస్తుంది చెప్పు. ఇతి పరంగా ఉండకూడదు అంటే ఈ కాలం అనేటువంటి ప్రత్యయం ఉండకూడదు. ఇతి పదే నాహో. దీనికి ఉదాహరణ మనం పరిశిష్టంలో 1:30-90 చూసాం. పటపట ఆయతికి సిద్ధి, అక్కడ మనం దీన్ని స్పష్టంగా పూర్తి చూడవచ్చు. అదేవిధంగా
అదే క్రమంలో ఇక్కడ కూడా పటకి సిద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా పటపట అయితే రూపసిద్ధి మనం అక్కడ 1 అధ్యాయంలో 3వ పాదంలో 90 సూత్రంలో మనం చెప్పుకున్నాం పరిశిష్టంలో ఎక్కడ చూసాము మనం. అదేవిధంగా ఇక్కడ పటాకి సిద్ధి కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత తత్పశ్చాత్ ప్రాథమిక సంధ్య ఉంది కాబట్టి సు వస్తుంది. అలాగే అవ్య సంధ్య ఉండడం కాబట్టి సుకి లోపము చేసుకుంటాం. అందుకే పట అలానే మిగులుతుందన్నమాట. పట కరోతి పట అని చెప్తున్నా కానీ పట దానికి అవ్యక్త శబ్దం అన్నమాట. పట కరోతి అర్థాత్ పటత్ ఇప్పుడు ఏంటి పట శబ్దం అని చెప్పుకున్నాం. దీంట్లో మన ప్రకృతి చేస్తుంది పట అంటున్నమాట. దాంట్లో అర్ధ భాగము ఏముండాలి, 2 అచ్చులతో ఒకటే ఉండాలన్నమాట. 2 అచ్చులు ఉంటే అటువంటి ప్రాతిపదిక ఏమవుతుంది, ద్విత్వం అయిపోతుంది. అందుకే పటత్ ఆవాజ్ అంటే ధ్వని చేస్తున్నాడు. పట కదుతు అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏంటి, పట ఆవాజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక వస్త్రము గట్టిగా మధ్యలో చింపినప్పుడు దాన్ని చించినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక శబ్దం వస్తుంది. అదే ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు కొట్టినప్పుడు పట్టని శబ్దం వస్తుంది అన్నమాట. వస్తువు కూడా అదే విధంగా మనకు శబ్దం వస్తుంది. అలాగే ఏదైనా వస్తువు పదార్థమైనా దాన్ని విరిచినప్పుడు పట్టని శబ్దం వస్తుంది. అలాగా పటత్ ఆవాజ్ కర్తా హై అంటే పటని ఆ ధ్వని వినిపిస్తున్నమాట. ఇక్కడ అది అవ్యక్త శబ్దం. ఇక పట్ అంటున్నా కానీ ఆ పట్టంలో వర్ణాలు చెప్పగలుగుతున్నా, వర్ణాలు వ్యక్తం లేదన్నమాట దీంట్లో ఏది ఉందని చెప్పి. సో అందుకే అవ్యక్తి శబ్దం ఉంది కాబట్టి ఆ అవ్యక్త శబ్దానికి అర్ధ భాగంలో 2 అచ్చులు ఉన్నట్లయితే ఆ 2 అచ్చులు ఉండే ప్రాతిపదికం చేత అక్కడ ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది. అందుకే ద్విత్తు చేసినప్పుడు పటం ద్విత్వం చేసాము. ద్విత్వం చేసినప్పుడు అక్కడ పద ప్రత్యయకి ఉత్పత్తి వస్తున్నాడు. అక్కడ తర్వాత ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది. అందుకే పటత్ అర్ధ భాగమే పటత్ అవుతుంది. పటత్కి అర్ధ భాగం ఏమవుతుంది, పటత్ అనేది 2 అచ్చులు. పటత్లో పాలో అకారము, టాలో అకారం 2 అచ్చులు వాళ్ళు ఉన్నాయి. అది 2 అచ్చులతో కూడుకున్న ప్రాతిపదికం చేత మనకు ప్రత్యయ విధానం వస్తుంది అన్నమాట. అప్పుడు పట అచ్చు వచ్చినప్పుడు కూడా మనకు టీ బాల్ లోపల పట అయితే శబ్దం సిద్ధిస్తున్నమాట. పటత్ కదా మనకు పూర్వ అచ్చు భాగం తుక్తమైన దాని చేత మన ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది. ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది కాబట్టి డాట్స్ ప్రత్యయం ఉత్పన్నం అవుతుంది కాబట్టి డాట్స్ అనుబంధం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. డాట్స్ గా అనుబంధం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ మనకు పటత్ అనే శబ్దము నృత్యం చేసినప్పుడు మనకు ఇక్కడ మనకు స్పష్టంగా అవ్యక్త శబ్దం ఉంది. అందుకే నృత్యం చేసినప్పుడు పటత్ అది అర్ధభాగంలో మొట్టమొదటి అర్ధభాగం అయితే ఉందో ఆ అర్ధభాగం పటత్ శబ్దం చేత మనకు డాస్ ప్రత్యయం వచ్చినప్పుడు పట అనే శబ్దం సిద్ధిస్తున్నాం. పటపట కరోతి, పటపట భవతి, పటపట సియాద్. అలాగే దమ కరోతి, దమ భవతి, దమ సియాద్ అంటే క్రీభూ ఆస్తి యొక్క యోగం చూపించామట. అక్కడ ధమత్ వస్తుంది, అయ్యా పటత్ వస్తుంది అన్నమాట. కాబట్టి పటపట ఇవి 3 రూపాయలు దమత్ అనే ప్రాతికాల చేత కూడా మనకు పైన చెప్పిన విధంగా పటపట కరోతి ఈ విధంగా చూపించాము. అదేవిధంగా దీనికి రూపసిద్ధి అంతా మనకు 3వ సూత్రంలో చెప్పినటువంటి 3వ పాదం చెప్పినట్టు 90 సూత్రం ప్రకారంగా ఈ రకంగా రూపం సిద్ధిస్తున్నారు. రూపసిద్ధి ఎలా చెప్పుకున్నాం మనం ఒకసారి గమనించినట్లయితే మీరు సూత్ర సంఖ్య వచ్చేసి మనకు 1వ అధ్యాయంలో 3వ పాదంలో 90వ సూత్రం అన్నమాట. 90 పరిశిష్టంలో మనం అదే సంఖ్య చూసినట్లయితే 1, 3, 90 అక్కడ మనకు పటాయత రూపసిద్ధి పూర్తిగా ఇవ్వబడింది అన్నమాట. అక్కడ ఏ రకంగా ఇచ్చారంటే మనము వాక్యశ లోహితో భవతి, లోహితాయతి ఎలా చెప్పుకున్నామో అలాగే పటపటాయతి. పటపటాయతి శబ్దం అంటాం. అంటే పటపటాయతి శబ్దం మూల శబ్దము. దానికి విగ్రహవాక్యం చూసినట్లయితే
పఠత్ పఠత్ కరోతి అంటే పటపట చేస్తున్నాడు అని పటపటాయతి అంటామట. ఇప్పుడు పఠత్ మూడేంది అందులో అర్ధ భాగం పఠత్ ఏది ఉండొచ్చు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పఠత్ శబ్దం చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం, ప్రతి విధానం వస్తుంది. ఆ పఠత్ ఏంటి? అర్థవంతమైన శబ్దం అంట. అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా అర్థవంతమైన శబ్దం కాబట్టి అటువంటి అర్థవంతమైన పఠత్ శబ్దం చేత అంటే రెండు అచ్చులతో కూడిన పఠత్ శబ్దం అయితే ఉందో అర్ధ భాగము అవ్యక్త శబ్దం అయితే ఉందో అది ఆ అర్థవంతమైన శబ్దం కాబట్టి ఆ ప్రాతిపదికం చేత డాచి ద్వే భవత అంటే డాచి ప్రత్యయం రాబోతుంది అని చెప్పగానే ముందుగానే ఊహించి విశేష సప్తమి ముందుగానే ఈ వార్తికం చేత డాచి ద్వే భవత అనే వార్తికం చేత డాచి ప్రత్యయం రాబోతుంది అని ముందుగానే ఊహించి పఠత్ అనే ప్రాతిపదికానికి ద్విత్వం చేసేస్తాం. ద్విత్వం చేస్తుంది పఠత్ పఠత్ అనగా అయిపోతుంది అనమాట. ఇంకా ప్రత్యయం రాలేదు, ప్రత్యయం వస్తుంది ముందుగానే తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ద్విత్వం అయిపోయిన తర్వాత ద్విత్వం చేసిన తర్వాత అంటే డాచ్ ప్రత్యయం రావడానికి ముందే ద్విత్వం అయిపోయింది. డాచ్ ప్రత్యయం రావడానికి ముందే ద్విత్వం చేసుకున్నాడు పఠత్ పఠత్. ఇప్పుడు ఈ పఠత్ పఠత్ అనే ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం అవ్యక్తానుకరణాత్ ద్విజవరార్థాత్ ధనితో డాచ్ ప్రకారంగా మనకు డాచ్ ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు పఠత్ పఠత్ డాచ్. ఇప్పుడు మనకు మళ్ళీ రూపసిద్ధి గమనించినట్లయితే తస్య పరమామ్రేడితం తస్య పరం ఆమ్రేడితం ప్రకారంగా ఆ యొక్క ద్విత్వం చేసామో అందులో ఉత్తరంగా ఉండే పదానికి ఆమ్రేడిత సంజ్ఞ వచ్చేస్తున్నాం. ఇప్పుడు పఠత్ పఠత్ ద్విత్వం చేసుకున్నాం కదా, అందులో ఉత్తరంగా ఉండే పఠత్ రెండోది పఠత్. ఆ రెండవ పఠత్ శబ్దం అయితే ఉందో దానికి ద్విత్వం చేసిన దాంట్లో తర్వాత ఉండేటువంటి పదం ఆ పఠతికి ఆమ్రేడిత సంజ్ఞ వస్తుంది. ఆమ్రేడిత ఒక పేరు పెట్టామండి. ఏంటి? తస్య పరమామ్రేడితం ప్రకారంగా ఆమ్రేడిత సంజ్ఞ పేరు పెట్టాం. అంటే పఠత్ పఠత్ డాచ్ కదా, ఆ మధ్యలో ఉండే పఠత్కి డాచ్కి పఠత్కి డాచ్ మధ్యలో పఠత్కి ఆమ్రేడిత అని పేరు పెట్టామట. ఆమ్రేడిత సంజ్ఞ అని పేరు పెట్టాం కాబట్టి దీనికి ఆమ్రేడిత సంజ్ఞ ఎప్పుడైతే పేరు పెట్టామో నిత్యం ఆమ్రేడితే డాచి అనే మహాభాష్యం యొక్క వార్తికానుసారంగా ఏంటి? నిత్యం ఆమ్రేడితే అంటే ఆమ్రేడిత వర్ణం పక్కన ఉన్నట్లయితే అంటే ఆమ్రేడిత సంజ్ఞాన్ని పేరు పెట్టిన డాచి ప్రత్యయం పక్కన ఉంటే ఆమ్రేడితం పక్కన ఉన్నటువంటి డాచి పక్కన అంటే ఆమ్రేడితం పక్కన ఉంది ఏదికి? పఠత్ శబ్దానికి. దానికి పక్కనే ఉంది డాచి ఉన్నమాట. అందుకే ఆమ్రేడితే డాచి అని చెప్పామాట. ఆమ్రేడి డాచి ఈ వార్తిక మహాభాష్యం యొక్క వార్తికానుసారంగా డాచ్ ప్రత్యయం పక్కన ఉన్నటువంటి ఆమ్రేడితం ఏదైతే ఉందో అటువంటి ఆమ్రేడి శబ్దం పక్కన ఉంటేనా దాని పూర్వంలో ఉన్నటువంటి పఠత్ శబ్దం అయితే ఉందో దానికి ఆ పఠత్లో ఉండే తకారానికి అలాగే దాని పక్కన ఉండే పకారానికి. ఇప్పుడు పఠత్ పఠత్ కదా, పఠత్లో పూర్వపదం అంటే పఠత్, ఆ పూర్వపదంలో ఉండే తకారానికి అలంత తకారానికి ఆ హలంత తకారానికి పక్కన పఠత్ పకారానికి ఏమవుతుంది? ఈ దోనికి మధ్య పదరూపం అయిపోతుందన్నమాట. పదరూపం ఏకాదశి అంటే పఠత్తులో ఉండేటువంటి తకారమే ఆ తర్వాత ఉండే పాలు కలిసిపోతున్నాం, పదరూపం ఏకాదేశం అయిపోతున్నాడు. అంటే ఒకటే ఆదేశం ఉంది. తా హలంతం కూడా పఠతిలో ఉండే రెండవ పఠత్ శబ్దం అయితే ఉందో ఆ పఠతిలో పాలు కలిసిపోతున్నాడు. దాన్ని పద రూపం అంట. పక్కనున్న రూపంలో కలిపేసాం, పక్కనున్న వర్ణంలో కలిపేసాం కాబట్టి పఠత్ అయిపోతున్నాడు. పఠత్లో తకారం పాలు కలిపేసాం, పఠత్ అలా అయిపోయిందంట. పఠత్ దాంట్లో పఠత్లో ఉండే పూర్వంలో తకార హలంతానికి పక్కన ఉండే పాలు కలిపేస్తే పఠత్ అయిపోతుంది. పఠత్ డాచ్ అనుబంధం లోపం చేస్తే డా మిగిలింది, ఆ డాక్ కూడా అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది అనమాట. సో ఇక్కడ పఠత్ ఎందుకంటే తకారం కూడా పాలు కలిసిపోయింది కదా, పఠత్ డా అనుబంధంలో ఆ మిగిలింది. ఇప్పుడు అకార అజాది ప్రత్యయం కాబట్టి యచిభం ప్రకారంగా భాషంజ వస్తున్నాడు. భాషంజ ఉంది కాబట్టి భాష్య అధికారంలోకి వెళ్ళి టే ప్రకారం టీ భాగం లోపం చేస్తుంది. ఎందుకంటే డిత్ సామర్థ్యం చేత టీ భాగానికి అంటే పఠత్ రెండో పదం పఠత ఏదో ఆ పఠతిలో ఉండే అత్తు భాగం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు పట్ పూర్వపదం పట్ట పూర్తిగా ఉంది, ఆ తర్వాత పఠతిలో ఉండే అత్తు భాగం టీ భాగం లోపం చేసి ట హలంతం వచ్చిందన్నమాట. పక్కన డాస్ ప్రతి యొక్క పట్ ఇది రెండు కలిపితే పట అలా వస్తుంది అన్నమాట. పట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనికి డా ప్రత్యయం కాబట్టి తదితంతం కాబట్టి మళ్ళీ లోహితాది డాజ్భ్య కెస్ లోహితాది డాజ్భ్య లోహితాది గణంలో ఈ శబ్దం ఉంది కాబట్టి లోహితాది దిభ్య డాజ్భ్య లోహితాది డాజ్భ్య లోహితాది గణంలో ప్రాతిపదికం కానీ డాజ్భ్య
అది డాచ్ ప్రత్యయం. ఇక్కడ డాచ్ ప్రత్యయం ఉంది కదా, అటువంటి ప్రాతిపదికం చేత డాచ్ ప్రత్యాంత ప్రాతిపదికం చేత డాచ్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, ఈ డాచ్ ప్రత్యాంత ప్రాతిపదికం కాబట్టి మన ఈ లోహితాది డాచ్ బిహ కేస్ ప్రకారం కేస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. కేస్ ప్రత్యయం వచ్చినప్పుడు పట పట కేస్ అయిపోతుంది. పట పట కేస్. కేస్ కనుమతి లోపం చేస్తే యా మిగులుతుంది. కకారానికి సక్వత దితే షకారానికి హలంత్యం. సో ఈ యాకి స్నాధ్యంత ధాతవ ప్రకారంగా ధాతు సంధ్య ఉంది కాబట్టి కొత్త దాసుని పేరు పెట్టుకుంటాం కాబట్టి, అంటే మొత్తానికి దాసు స్నాధ్యంత సని ప్రత్యయం ఈ కేసు ప్రత్యయం అంత్యంలో ఉంటే మొత్తానికి దాసు సంధ్య పేరు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పట పట యా అయిపోయింది అనమాట. పట యా అలా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పట ముందుగానే పట అనేది ఆకరణ పట పక్కన యా పటపటాయ అలా ఉంది అనమాట. ఇప్పుడు ఈ స్థితిలో దీనికి కొత్త ధాతు సంధ్య కొత్తగా పటపట అని ఒక ధాతు కాబట్టి ఆ ధాతు అది కాబట్టి మళ్ళీ ధాతు అధికారంలోకి వెళ్ళి మనం వర్తమాన లెక్క స్థానంలో తిప్పు తెచ్చుకుంటాం. తిప్పు తెచ్చుకున్న తర్వాత సార్వధాతిక ప్రత్యయం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా తిప్పు కూడా తిప్పు అక్కడ నుండి షప్ వస్తుంది మధ్యలో. పటపటాయ షప్. పటపటాయ ధాతు, ఆ ధాతు పక్కన కర్తరి షప్ ప్రకారం షప్ వస్తుంది. తర్వాత తిప్పు ప్రత్యయం ఉంది. పటపటాయ షప్ తిప్పు. తిప్పు కనుమతి లోపం చేస్తాం, తీ మిగులుతుంది. షప్ కనుమతి లోపం చేస్తాం, ఆ మిగులుతుంది అన్నమాట. రసక్వతదితే హలంత్యం. సో షప్లో షాకి ఆ మిగులుతుంది. అందుకే పటపటాయ ఆ తి. పటపట ఆయ తి. ఇక్కడ అతో గుణ్య ప్రకారంగా షప్లో ఉండే ఆకారాన్ని పదోపం చేసినట్లయితే అతో గుణ్య ప్రకారంగా పటపటాయలో పటపటాయ ఈ అకారంలో ఉండే అకారాన్ని షప్లో ఉండే అకారం కలిపేస్తే పటపటాయ అలా వస్తున్నాడు. పటపటాయ. తిప్కత్తి అనుమతిలో తి మిగిలినది పటపటాయ తి కలుపుకుంటే పటపటాయతి అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. ఒకవేళ మనం పరస్పరం కాకుండా ఆత్మపదం తెచ్చుకున్నట్లయితే స్నాధ్యంత ధాతు సందర్భంలో పటపటాయతే వస్తుందన్నమాట. పటపటాయతి లేదా పటపటాయతి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా ఇక్కడ పటపటాయతి మనకు పటపట రూపం వరకు తయారు చేసుకోవాలి. పటపటాయతి అనేది అక్కడ మనకు సందర్భాన్ని బట్టి మీకు చెప్పాను. పటపటా వరకు వస్తుంది. పటపటా వచ్చిన తర్వాత ఈ స్థితిలో మన లోహిత డాజ్బియా కేసు ప్రకారంగా కేసు తెచ్చుకొని మనకు పటపటాయతి రూపం సిద్ధిస్తుంది అన్నమాట. మనకు లోహిత డాజ్బియా కేసుని మనకు ఆ సూత్రం యొక్క ఉదాహరణ చెప్పుకున్నాం కాబట్టి అదంతా చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఎంతవరకైతే మన ప్రతి సూత్రం యొక్క అవ్యక్తానుకరణ ద్వజధాతో డాచ్ ప్రకారంగా ఎంతైతే అవసరం మన అంతవరకు మనం రూపసిద్ధి పటపటా వరకు మనం చూసామంట. పటపటా కరోతి, పటపటా భవతి, పటపటా స్యాత్ అని చెప్పి. అలాగే దమదమా కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. దమదమా కరోతి, దమదమా స్యాత్, దమదమా భవతి. ఇక్కడ దమత్ దమత్. అలాగే దమత్ డాచ్, దమత్ ఆ. అలాగే మొత్తం ప్రక్రియ అంతా ఇప్పుడు పటపటాయతి ఇలా చెప్పుకుని అలాగే సిద్ధిస్తున్నాడు. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఆ రకంగా ఇక్కడ సూత్రం కింద ఇవ్వబడింది. అస్తు కాబట్టి ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని చూసినాం. ఈ రూపసిద్ధి యొక్క ప్రక్రియ మళ్ళీ ఒకసారి మీకు కావాలంటే గ్రూపులు పంపిస్తారు. రూపసిద్ధి అది మీరు కూడా గమనించండి. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఇక్కడ ఏ సూత్రాలు ఇక్కడ వినియోగించబడ్డా ఆ రూపసిద్ధి మళ్ళీ పూర్తిగా చూసినట్లయితే రూపసిద్ధి మీద అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే తర్వాత మనకి ఇన్ని శుద్ధులు ఉండవు అన్నమాట. కాబట్టి ఈ అధ్యాయం వరకు అలా ఉంటాయి. తర్వాత 6వ అధ్యాయంలో ఇవన్నీ రూపసిద్ధి అని మనం ముందు చెప్పుకునే వాటిని చూసుకోవాల్సి వస్తున్నాడు. అందుకే వీటిని బాగా అర్థం చేసుకోండి. ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ రేపు చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన వారికి ఏదైనా సందేహం ఉందా? ఓకే అండి. అయితే ఈ రూపసిద్ధి మనం ఖచ్చితంగా కోసం చూసుకోండి. ఓకే, దీంట్లో ఏదైనా సందేహం ఉంటే మనం విచారించుకోండి. అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. అందరికీ నమస్కారం అండి.
నమస్తే.